తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. రేసులో పలువురి పేర్లు, పలు అంశాలపై చర్చ జరిగినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అభిష్టానికే అగ్రనాయకత్వం మొగ్గు చూపించింది. తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది సీనియర్ నేతలు రాజ్యసభ కోసం పోటీ పడ్డారు. 16 మంది అభ్యర్థుల జాబితాను ఏఐసీసీకి పంపించారు. అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి ఒక స్థానానికి అభిషేక్ సింఘ్వీని ఖరారు చేయగా, మరో స్థానానికి రాజకీయ సామాజిక సమీకరణాల నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపించింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు కావడం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి వెన్నంటి ఉండడం ఆయనకు కలిసొచ్చిన అంశమని పార్టీ వర్గాలు తెలిపాయి. సింఘ్వి, నరేందర్ రెడ్డిలు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. చూస్తున్నాం, తెలంగాణ నుంచి 2 రాజ్యసభకు ఈ రోజు నామినేషన్లు అయితే వేయబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎన్ని గంటలకి నామినేషన్లు వేయనున్నారు? థ్యాంక్ యూ పవన్. ఎట్టకేలకు ఉత్కంఠ వీడిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నామినేషన్ వేస్తారు అనే అంశం పైన నిన్నటి వరకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. కాసేపు క్రితమే ఏఐసీసీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణ నుంచి ఆయనను మరోసారి రాజ్యసభకు పంపిస్తున్నారు. ఇక వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం సీఎం సలహాదారుడిగా ఉన్నాడు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉన్నప్పటికీ వేరే వాళ్ళ కోసం టికెట్ త్యాగం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ అవకాశం ఇచ్చారు. తనకైతే ఈ ఇద్దరు 10:30కు అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హాజరు కానున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రస్తుతానికైతే ఇద్దరికి బీఫామ్లు ఇచ్చారు. ఆ బీఫామ్ మీద, ఒక్కొక్క ఫామ్ మీద 10 మంది ఎమ్మెల్యేలు సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ సంతకాలు సేకరణ కూడా ప్రభుత్వ విప్పులు దానికి సంబంధించినటువంటి పనులు చేస్తా ఉన్నారు. కాసేపట్లోనే నామినేషన్ పేపర్లు రెడీ అవుతాయి. 10:30కు ఈ ఇద్దరు నామినేషన్ వేయనున్నారు. ఇక ఈ రోజుతోనే నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ ఇద్దరు తప్ప మిగతా ఏ పార్టీ నుంచి కానీ, లేదంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేయని కారణంగా వీళ్ళిద్దరే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యడానికి ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారులు ఈ నామినేషన్ ప్రక్రియ, దాంతోపాటు విత్డ్రాకి సంబంధించినటువంటి అంశం పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.